అప్పుడు పెద్దలు అనేవాళ్ళు 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని. ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడినా ఆ పెళ్లి కూలిపోతుందండి. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత జస్ట్ 1 అబద్ధం ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రస్ట్. ఏంటంటే ట్రస్ట్ పోయి పెళ్లిలన్నీ విడిపోతున్నాయి. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఒకప్పుడు డివోర్సెస్కున్న స్టిగ్మా కావచ్చు, అప్పుడు ఆప్షన్స్ తక్కువ ఉండేవి. సో అవన్నీ మల్టిపుల్ రీజన్స్. ఇప్పుడు నో వన్ ఈజ్ బేరింగ్. తప్పు చేస్తే జెన్యూన్ రీజన్ ఉంటే ఎవరైనా బ్రేకప్స్కి ధైర్యంగా ముందుకెళ్తున్నారు అండ్ దే ఆర్ గెటింగ్ ఆప్షన్స్. మళ్ళీ పెళ్లి చేసుకోవడం అది ఇది అనేది. సో ఇక్కడ అది లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు. దిస్ క్వశ్చన్ అప్లైస్ రెండింటికి అప్లై అవుతుంది. ఈవెన్ లవ్ మ్యారేజ్లో మాకు అన్ని తెలుసు అనుకుంటారు, వాళ్ళకి ఏం తెలియదండి. 90% తెలియదు. ఏం తెలియదు అని కాదు, మీకు తెలిసింది ఓన్లీ 10% లవ్ మ్యారేజెస్ వాళ్ళకి. అండ్ ఈవెన్ అరేంజ్ మ్యారేజ్లో కూడా ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ లవ్ మ్యారేజెస్ అండి. బికాజ్ వాళ్ళకి టైం దొరుకుతుంది. అరేంజ్ మ్యారేజ్ సంబంధం మాట్లాడినాక కనీసం 2 months 3 months 1 month టైం ఉంటుంది, అండర్స్టాండ్ చేసుకోవాలి. సో పర్టికులర్గా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సినవి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే 90% సర్ప్రైజెస్ పెళ్లి తర్వాత వస్తాయి. ఆ సర్ప్రైజెస్ రాకూడదు. ఎంత తగ్గితే ఆ సర్ప్రైజెస్ మ్యారేజ్ అంతా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క సర్ప్రైజ్ కూడా మ్యారేజ్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది మనకి. సో ఇందులో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఇమోషనల్ బ్యాగేజ్ని తెలుసుకోవాలి. ఇంతకుముందు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఎదిగిన ప్రతి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, పెళ్లి చేసుకున్న అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, దే క్యారీ చైల్డ్హుడ్ బ్యాగేజ్. వాటిని తెలుసుకోవాలి. వాళ్ళు ఇమోషనల్గా వాళ్ళకి ఏమైనా ట్రామాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయా, వాళ్ళ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇమోషనల్ మెచ్యూరిటీ కూడా ఎలా ఉంది కూడా మనం అసెస్ చేసుకోవాలి. ఇమోషనల్ మెచ్యూరిటీ అంటే అండి యాక్చువల్గా అన్నీ మంచిగా ఉన్నప్పుడు అందరం సంతోషంగా నవ్వుకుంటుంటాం. డేటింగ్కి వెళ్ళినప్పుడు లేదా పార్టీకి వెళ్ళినప్పుడు నవ్వుతూ గంతులు వేస్తాం, హ్యాపీగా ఉంటాం. కానీ కోపం వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అది తెలియడం చాలా ఇంపార్టెంట్. కష్టం వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, బాగా సంతోషం వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి ఫస్ట్ ఎవరితో పంచుకుంటున్నాడు. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పిల్లలు సొంత తల్లిదండ్రులతోటి తోబుట్టుతో కూడా పంచుకోరు, ఎవరికో పంచుకుంటారు. అది అలాగే యాటిట్యూడ్ అంటే ఆ అలవాటు వచ్చేసి పెళ్ళి అయిన తర్వాత కూడా భార్యకో భర్తకో పంచుకోరు, బయట వాళ్ళు పంచుకుంటారు. కొన్ని ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. సో కోపాలని తర్వాత నెగిటివ్ ఇమోషన్స్, సాడ్, యాంగర్ వచ్చినప్పుడు కానీ, జెలసీ వచ్చినప్పుడు నెగిటివ్ ఇమోషన్స్లో ఎలా ఉన్నారు వాళ్ళు, హౌ దే ఆర్ బిహేవింగ్, వాళ్ళ మెచ్యూరిటీ ఎలా ఉంది, తర్వాత ఇవి పాజిటివ్ ఇమోషన్స్ కూడా వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎమోషనల్ బ్యాగేజ్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది ఓపెన్ సీక్రెట్ అంటే ఒక బుక్ లాగా మనం చదివేయలేము. ఇట్స్ అన్ అబ్జర్వేషన్. అది ఫస్ట్ టైం కలిసినప్పుడు, ఫస్ట్ టైం అడిగినప్పుడు బయటపడదు. బట్ వీ షుడ్ హ్యావ్ దట్ అవేర్నెస్, తెలుసుకోవాలి.